దేశంలో మోడీ ప్రభుత్వంలో రిటైర్మెంట్ తప్ప అపాయింట్మెంట్ లేదని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అబద్ధాలేనని విమర్శించారు. అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు అన్నారని ఎన్నో ఏళ్లుగా అసలు అపాయింట్మెంటే లేవని ఎద్దేవా చేశారు. అటు కార్మిక చట్టాలను సైతం కాలరాస్తుందన్నారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ కామ్రేడ్ గోవర్ధన్ గారి అధ్యక్షతన జరుగుతుంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గము కనీస వేతనాలు మనకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోదీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వము చాలా గొప్పలు చెప్పుకుంటుంది, చాలా ప్రచారం చేసుకుంటుంది. మేము ఏదో చేస్తున్నామని. మొన్న కూడా వాళ్ళ మంత్రులు చెప్పడం జరిగింది, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినామని. అంత అబద్ధం అది. అసలు 1991 నుంచి ఈ రోజు వరకు అపాయింట్మెంటే లేదు, అంత రిటైర్మెంటే ఉన్నది. ఉదాహరణకు మా సీసీఐలో 5,000 మంది పనిచేస్తుండే, ఈరోజు మొత్తం కార్పొరేషన్లో చూస్తే 300 మంది ఉన్నారు. అంత అబద్ధాలు చెప్తుండ్రు, రోజు అబద్ధాలే. కార్మిక వర్గంకు 44 చట్టాలు ఉంటే ఆ 44 చట్టాలు బ్రిటిష్ కాలంలో 34 చట్టాలు సాధించినాం. 8 గంటల పని రోజు సాధించుకున్నాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సాధించుకున్నాం, వర్క్మెన్ కంపన్సేషన్ యాక్ట్ సాధించుకున్నాం. ఇట్లా 34 చట్టాలు బ్రిటిష్ కాలంలో సాధించుకున్నాం. మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, మొత్తం చట్టాలను రద్దు చేసిండు. ఎవరు అధికారం ఇచ్చిండు? దొంగతనంలో ఆయన చట్టాల నుంచి అది కార్పొరేట్ సెక్టర్స్కు అది మన కార్మిక వర్గాన్ని అప్పచెప్పడానికి ఊరుకుంటామా మేము? 55 కోట్ల మంది ఉన్నాం ఇక్కడ దేశంలో.